ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు. అండ్ దాంట్లో చోటు ఆశించి సెలెక్ట్ కానీ ఒక 5 ప్లేయర్స్ గురించి అయితే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఒక 5 ప్లేయర్లు వాళ్ళు గ్యారంటీగా ఉంటారు అనుకుని అందరూ భావించారు. బట్ వాళ్ళైతే ఇక్కడ ఈ స్క్వాడ్లో లేరనమాట. సో వాళ్ళలో ముఖ్యంగా ఫస్ట్ పేరు కరుణ్ నాయర్. లాస్ట్ కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల నుంచి అతని పేరు మొత్తం సోషల్ మీడియా అండ్ ఇండియాలో ప్రతి టీవీలో కూడా అతని పేరు వినబడుతుంది. ఎందుకంటే అతను ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ ఈవెన్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కూడా అంత యావరేజ్ అయితే ఉండకపోవచ్చు. 725 యావరేజ్ అనమాట. లాస్ట్ 7 మ్యాచెస్లో అతను 6 సెంచరీలో ఒక హాఫ్ సెంచరీ, కేవలం ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా అతను పర్ఫామ్ చేస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. 2022లో అతను ఒక ట్వీట్ పెట్టాడు అనమాట, డియర్ క్రికెట్ జస్ట్ గివ్ మీ 1 ఛాన్స్ అని. ఆ ఛాన్స్ అయితే క్రికెట్ ఇచ్చింది. బట్ జట్టులో ఛాన్స్ మాత్రం మన సెలెక్టర్స్ అయితే ఇవ్వలేదు కరుణ్ నాయర్కి. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే కేవలం 15 మందిని మాత్రమే తీసుకోగలం టీంలోకి, అందుకని కరుణ్ నాయర్ని సెలెక్ట్ చేయలేదని చెప్పారు. బట్ అతని యావరేజ్ గురించి అయితే ఎంతగానో ప్రశ్నించారనమాట. బట్ ఇవన్నీ కాదు, టీంలో తీసుకున్నది పర్ఫామ్ చేస్తే ఇండియాకే మంచిది. సో దాన్ని అయితే సెలెక్టర్స్ మర్చిపోయారు. ఇంకా సెకండ్ ప్లేయర్ వచ్చేసి సంజు శాంసన్ ఎన్నో ఏళ్ళుగా టీంలో చోటు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు వచ్చింది, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే అతను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మెయిన్గా చూసుకుంటే లాస్ట్గా ఇండియా ఆడిన వన్డే మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. దాని తర్వాత 3 T20 సౌత్ ఆఫ్రికాలో సెంచరీస్ కొట్టాడు అనమాట. సో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బట్ అతను ఏంటంటే కేరళ ప్రాబుల్స్ జట్లో అతను తీసుకోవాలన్నప్పుడు ఒక క్యాంప్ని అయితే వాళ్ళు నిర్వహించారు. సో దానికి అతను అటెండ్ అవ్వలేదు అనమాట. నేను కేరళ టీం అతని పేరుని అయితే ఇంక్లూడ్ చేయలేదు విజయ్ హజారే ట్రోఫీకి. సో సెలెక్టర్స్ ఏంటంటే విజయ్ హజారే ట్రోఫీలో సంజు శాంసన్కి టైం ఉన్నా కానీ పర్ఫామ్ చేయలేదు, ఆడలేదు కాబట్టి అతని పేరుని వాళ్ళు తీసుకోలేదు. బట్ ఇంగ్లాండ్తో T20స్కి అయితే తీసుకున్నారు. అసలు ఇది ఎక్కడ జోక్ నాకు అర్థం కావట్లేదు. కరుణ్ నాయర్ విజయ్ హజారే ట్రోఫీలు ఆడినా కానీ అతను తీసుకోలేదు, సంజు శాంసన్ని ఆడగలేదు కాబట్టి తీసుకోలేదు అన్నాడు అనమాట. అసలు దీన్ని ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. సో సంజు శాంసన్ గ్యారంటీగా ఒక మంచి కీపర్. నాకు తెలిసి 3rd చాయిస్ కీపర్గా అయితే తీసుకుని ఉండాల్సింది రవీంద్ర జడేజా ప్లేస్లో. ఎందుకంటే ఆల్రెడీ 2 ఆల్రౌండర్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి. ఇక 3rd ప్లేయర్ ఎవరంటే మొహమ్మద్ సిరాజ్. ఎన్నో ఏళ్ళుగా ఇండియన్ క్రికెట్కి T20s, వన్డేస్, టెస్ట్ అన్ని ఫార్మాట్లో ఒక మంచి ప్లేయర్గా అయితే వచ్చాడనమాట. సో మంచి సేవలు అందిస్తున్నాడు. ఒక 1 to 2 years నుంచి అయితే అతను వైట్ బాల్ క్రికెట్లో అతను మంచిగా అంతగా పర్ఫామ్ చేయట్లేదని చెప్పుకోవాలి. మెయిన్గా రోహిత్ శర్మ చెప్పిన రీజన్ ఏంటంటే ఒకసారి బాల్ పాతబడిన తర్వాత సిరాజ్ అంత ఎఫెక్ట్గా ఉండలేకపోతున్నాడు అని చెప్పాడు అనమాట రీజన్. సో అది నిజం అనుకోవచ్చు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అతను అంత పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే అతనికి బాల్ ఓల్డ్ అయిన తర్వాత ఇచ్చారనమాట. సో అదొక మైనస్ పాయింట్. అండ్ బట్ అతనికి కూడా ఎక్కువ వర్క్ లోడ్ అయింది అని చెప్పేసి కూడా అతను పక్కన పడడం జరిగింది. సో ఇంకొక ప్లేయర్ వచ్చేసి చహల్ 2023లోని 3 ఫార్మాట్స్లో కూడా లాస్ట్ మ్యాచ్ అయితే ఆడేశాడనమాట. సో అతని పేరుని ఇప్పటిదాకా తీసుకోవట్లేదు. అందరినీ ఎక్కువగా ఫింగర్ స్పిన్నర్స్ని తీసుకుంటున్నారు. మెయిన్గా చూస్తే సుందర్ కానీ, జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ. ఒకే ఒక రిస్ట్ స్పిన్నర్ ఎవరంటే చహల్, అతను అయితే కన్సిడర్ చేయట్లేదు. అందరూ ఆఫ్ స్పిన్నర్నే తీసుకున్నారు. కానీ ఒక్క లెగ్ స్పిన్నర్ అయినా ఉంటే బాగుంటుంది అనుకుని అతను అయితే తీసుకోవట్లేదు. అతను T20లో ఇండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్, IPLలో కూడా హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నాడు. కానీ అతను అయితే కన్సిడర్ చేయట్లేదు అనమాట. సో ఈ విధంగా కొంతమంది ప్లేయర్స్ మంచి టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వకపోవడం జరిగిందనమాట. సో నా దృష్టిలో ఇది ఒక మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ ప్లేయర్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తూ వాళ్ళకే అవకాశాలు ఇస్తూ ఫెయిల్ అయినా కానీ దీనివల్ల కొంచెం మిగిలిన ప్లేయర్స్కి, స్టాండ్ బై ప్లేయర్స్కి కూడా అవకాశం దొరకక వాళ్ళ టాలెంట్ని అయితే వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. ఇదే కోవలోకి వస్తాడు ఇంకొకరు ఎవరంటే శివం దుబే, ఒక మంచి ఆల్రౌండర్. అతన్ని మన హార్దిక్ పాండ్యాకి ఒక బ్యాకప్గా అయితే అనుకున్నారు. లాస్ట్ ఇయర్ అయితే బాగానే పర్ఫామ్ చేశాడు IPLలో కూడా. బట్ ఈ సంవత్సరం కొన్ని మ్యాచెస్లో అంతగా పర్ఫామ్ చేయలేదు అండ్ అతన్ని అయితే కన్సిడర్ చేయలేదన్నమాట ఈసారి. సో అదేవిధంగా మీరు చూస్తే నితీష్ కుమార్ రెడ్డి, అతను గ్యారంటీగా తీసుకుంటారని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ నితీష్ అయితే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి, ఎలాగో 3 పేసర్స్ ఉన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యా ఎలాగో ఉన్నాడు కాబట్టి ఇంకా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోలేదు. బట్ దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా యంగ్ కాబట్టి అతనికి మళ్ళీ ఛాన్స్
వస్తుంది, ఫ్యూచర్లో గ్యారంటీ ఒక మంచి ప్లేయర్గా ఇండియన్ టీంలో ఉంటాడని అనుకుంటున్నాను. సో ఇదే అనమాట, ఈ 5 ప్లేయర్స్ని అయితే ఇగ్నోర్ చేయడం జరిగింది. వీళ్ళ టాలెంట్కి ఉన్నా కానీ వాళ్ళని కన్సిడర్ చేయలేదు. సో మీరేమనుకుంటున్నారు, వీళ్ళు ఎవరికైనా ఛాన్స్ ఇస్తే బాగుండేది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.